ప్రేమ నమ్మకం గల పరలోకమందున మా తండ్రి, మహాగణుడు, మహానతుడు, పరిశుద్ధుడైన ప్రభువా, మా జీవితాల్లో ఇంతవరకు మీరెంతో నమ్మదగిన దేవుడుగా ఉండి మనందరినీ ప్రభువా మరొక మాలు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి జీవంగల దేవుడిని ఆరాధించడానికి మనందరినీ ప్రభువా సమకూర్చినందుకు మీకు ఎందరో వందనాస్తులు అంటున్నాం. మరొక మారు ప్రభువా ప్రత్యేకంగా సకాలం వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే ప్రభావ సమీప దూర ప్రాంతాల నుంచి ప్రభావ వస్తుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని కృప చూపించి సహాయం చేసి ప్రభావ మరి క్షేమంగా తీసుకొని రండి. ఇదనమంతయు మీకు సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరు మాత్రమే ప్రభావ ఈ యొక్క బేతేలు ప్రార్థన మందిరంలో ప్రభావం పొందండి. ప్రభావ మరి ఏ విధంగా ప్రభావ పాటల ద్వారా మీ యొక్క నామాన్ని మేము కీర్తించాలో, ఆరాధించాలో, గణపరచాలో సంఘంగా మీ కృప మాకు అనుగ్రహించండి. నిలబడి మీ దాస్తుని మీరు అభిషేకించి వాడుకొని మీకు వాక వెలుగులో ప్రభావ మీరు ఆత్మ ఉన్నారు కనుక మిమ్మల్ని ఆరాధించేవారు ఏ విధంగా ప్రభావ ఆత్మతో సత్యముతో ఆరాధించాలో అటువంటి ప్రభావ యోగ్యమైన వాక్యం మాకు అనుగ్రహించి యోగ్యంగా మీరు ఆరాధించడానికి మనం సిద్ధపరచండి. సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకుని టీచర్ని అభిషేకించి వాడుకొని వారి భాగాన్ని ప్రభావ వారికి అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభావ మా మధ్య సిద్ధపరిచిన బలం బట్టి మీ వందనాలు. మరొక మారు ప్రభావ మీ యొక్క ప్రేమ ఎంత యథార్థమైనదో, ప్రభావ ఎంత నిస్వార్థమైనదో, మా పట్ల మీరు చేసినటువంటి గొప్ప శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభావ మీ యొక్క వాక్యం వెలుగులో పరీక్షించుకోవడానికి మీ దాసి మీరు అభిషేకించి వాడుకొని మీ వాక్యం ద్వారా ప్రభావ పరీక్షించుకున్న వారమై యోగ్యంగా చేయడానికి కూడా ప్రభావ మనందరినీ సిద్ధపరచండి. మరొక మారు ప్రభావ మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభావ ఇద్దరు మన ప్రతి పరిచయం దీవించండి. ప్రభావ మరి మధ్యాహ్నం కూడా ప్రభావ మరి ప్రభావ యూత్ మీలో సహాయం చేయండి. ప్రభావ ప్రత్యేకంగా ప్రతి పరిచయం మీరు ఆశీర్వదించమని ఇదనమంతయు మీరే మాకు తోడుగా ఉండి మీరే ప్రభావ సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రభావ ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్లకుండా వారి హృదయాల్లో మీ వాక్యం మన్నాతో పంపి నింపి వారిని ప్రభావ మీరే బలపరచండి. ప్రత్యేకంగా ప్రభావ దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, బాధలో ఉన్న వారిని ప్రభావ మీరే ప్రభావ వారి జీవితాల్లో సంతోషకరంగా మార్చండి. ప్రభావ ఎవరైనా ప్రభావ ఇంకా బలహీనంగా ఉంటే బలపరచండి. ప్రభావ ఎవరైనా ప్రభావ మరి అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచండి. దినమంతయు మీరు మాకు తోడుగా సహాయం చేయమని మనం దర్శించమని తోడుగా ఉండి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. Shall we all stand and sing songs? We have a few song books. If anyone needs song books, you can take. We'll sing song number 210. Deva, Deva, Deva,
Song number 170 in the whole song book, 168. Song number 170 in the whole song book, 168. దూతగణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాను. If you don't want, you can play some song books. దూతగణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసే.
We'll sing the English song from Songs of Zion. We'll sing song number 13, 1-3. Oh, what a wonderful, wonderful day, day I'll never forget. Song number 13. Oh, what a wonderful, wonderful day, day I will never forget. After I wandered in darkness away, Jesus my Savior I met. Oh, what a tender
Before we enter into worship, please turn with me Book of Ephesians. Before we enter into worship, please open your Bible into the Book of Ephesians, chapter 1. We'll read verse 3, 4, 5, and 6, and 7 all together. Read your portion loudly and clearly. Book of Ephesians, chapter 1, reading all together from verse 3 to 7. అందరం కలిసి ఎఫెసీయులు 1:3-7 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు సంపన్నగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించినట్లుగా తన ప్రీమియందు తాను ఇష్టంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాదేవులపై ప్రేమ చేత క్రీస్తున్న మనల్ని ఏర్పరచుకును. దేవుని కృపా మహదేశ్వర్యం బట్టి ఆ ప్రీమియందు ఆ రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ప్రభు యొక్క సహాయం కొరకు దేవుడు యొక్క లేఖ వాక్యములను ఆస్వాదించి మీతో మాట్లాడలాగున ప్రభువు మనందరినీ దర్శించిన తన మాట్లాడలాగున ప్రభు సహాయం కొరకు ప్రార్థించేసుకున్నాం. ప్రేమ తండ్రి, నమ్మకమైన ప్రభువా, ఇంతవరకు పాట ద్వారా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీ చిన్న ప్రేమకి వందనాలు. మరి ప్రత్యేకంగా ప్రభువా చదువు లేఖ వాక్యం ప్రభు మీరు ఆస్వాదించండి. అల్పుడను ప్రభువా, అయోగ్యుడను ప్రభువా, జ్ఞానమైన వాడను ఒప్పుకుంటున్నాను. మీరే కృప చూపించి మీరే ప్రభువా నన్ను దర్శించండి. ప్రత్యేకంగా నన్ను అభిషేకించి వాడుకోనండి. కాని మాట నన్ను కాకుండా కృప చూపించండి ప్రభువా. మీ చాటు మరుగు చేసుకునండి. తద్వారా ప్రభా మరి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మీరే ప్రభా కృప చూపించి మాకు సహాయం చేయమని సైమంత ఆశీకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ ప్రార్థన వైపున్నాం తండ్రి, ఆమేన్. Book of Ephesians is one of the wonderful scriptures where we can able to worship the Lord every time. Book of Ephesians chapter 1, once again Apostle Paul writing to the church, and he was specifying what the Christ has given the spiritual blessings. You can see in verse 3, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థింపబడిన కాక ఆయన ఏమిచ్చాడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. So he has blessed us with what? Spiritual blessings in where? Heavenly places. What a wonderful thing this morning to know that God has blessed you and me with spiritual blessings in where? In the heavenly places. If you think about yourself and myself, how the Paul was writing here, అక్కడ ఒక పదం వాడుతూ వచ్చాడు. వాట్ ఇస్ ద వర్డ్ ఇస్ మెన్షన్ దట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ వర్స్ 3. హౌ ద గాడ్ హాస్ బీన్ బ్లెస్డ్ యూ అండ్ మీ. బ్లెస్డ్ బి ద గాడ్, ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హూ హాస్ బ్లెస్డ్ us all spiritual blessings in heavenly places in Christ. The Lord Jesus Christ has given you all the blessings, but today we are all after the worldly blessings. కదా, మనకందరికి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఏం ఆశీర్వాదాలు? ఈ లోకపరంగా ఉన్నటువంటి ఆశీర్వాదం. కానీ పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తునందు నీ కొరకు నా కొరకు పరలోకంలో ఏర్పరిచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. మనం ఎంత గ్రహించినా ఎంత ఊహించినా అది మనకు తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లోకంలో జీవించేంతగా మనకి ఏం కావాలి? The physical blessings, but these blessings in this world we need, but the blessings which we need is the spiritual blessings. Always remember that. That's what you see in verse 7. What was Paul was writing? In whom we have redemption through his blood,
the forgiveness of sins according to riches of his grace. తెలుగు అన్నమాట. దేవుని కృపా మహదైశ్వర్యం. మహదైశ్వర్యం. ఐశ్వర్యం ఎక్కడుంది? వెరీ ద riches in grace. మనం ఏమనుకుంటాం? riches in this world. మనకు riches కావాలి అంటే కృపా మహదైశ్వర్యం. దేవునిలో యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు ఉన్నటువంటి గొప్ప కృప మహదైశ్వర్యం ఏంటంటే బ్లెస్సింగ్. You understand what is the meaning of the riches of his grace? God's richness, where you can see in his grace. కృపా మహదైశ్వర్యం మనకు అర్థం కాని పదం అది. మన కృప అర్థం కాదు, ఇంకా మహాదేశం ఎలా అర్థమవుతుంది? దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే గాడ్స్ రిచ్నెస్ ఇన్ హిస్ గ్రేస్. ఎన్నిసార్లు మనం ఆశ్రయించుకున్నా కానీ అందుకే we need to understand that what is the spiritual blessings that God has bestowed upon you in his richness. You understand? What is the spiritual blessings that have been bestowed upon you and me through the richness of his grace. కృప మహదేశ్వర్యములో దేవుడు నీకు నాకు యేసు క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అది మనం అర్థం చేసుకున్నామంటే మనం జీవితాంతం మనం ఆరాధిస్తూ ఉండొచ్చు. ఇట్ ఇస్ రిచ్నెస్ యు నెవర్ అండర్స్టాండ్. టుడే యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్. గాడ్ హస్ బ్రాట్ యు ద పర్పస్ టు గివ్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ టు యు, టు వర్షిప్ ద లార్డ్. Lord, I am not worthy for the spiritual blessings, but you have given me in Christ Jesus in heavenly places. Think that what a wonderful thing this morning to worship the Lord. Thank you, Lord, for your richness, in his richness, in his grace. Through grace, what we obtain. If you see, we are going to see the sevenfold blessing this morning. What has been bestowed upon you, the spiritual blessing through his richness. Verse, if you read Ephesians chapter 1 verse 4, if you see that the first portion, if you see that what is we got the spiritual blessings? Yeah, read verse 4 in English. According as he had chosen us in him before the foundation of the world. If you see that the richness of God is he had chosen you and me before the foundation of the world. Why God has chosen you and me before the foundation of the world? Are we worthy for that God's chosenness? Can you just imagine so many people in this world? They are rich people, they are wealthy people, they are noble people, they are the great people, but God has chosen you and me before the foundation of the world. You never understand in your life, in my life, if you go to heaven, who are there in heaven? We are like sinners. Not the people who are rich people. They don't have any place in the heaven. But for you and for me, the spiritual blessing in Christ Jesus is God has chosen you and me before the foundation of the world. With a great purpose, with a great plan. Why He has chosen you and me? If you think about 1 Corinthians chapter 1, if you read someone, 1 Corinthians chapter 1, read 26 and 27. 27, first and 26. Somebody read. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఎవరు పిలిచాడు ఆయన? ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని God has chosen us to confirm the wise people. He has chosen the foolish people like you and me. మనం ఎంతగా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకు? God has chosen you and me before the foundation of the world. I know that we are the foolish people. We are the weak people. We are the despised people. There is no good thing liveth in you and me. But God knows. What a wonderful thing. When I see myself, why God has chosen me? To bless me with the spiritual blessings even though I am unworthy. You know what is the richness of grace of God is?
Do you understand the meaning of grace is? You know what is the meaning of grace is? Unmerited favor of God to the undeserved sinners. Do you understand? Unmerited favor of God towards to the undeserved sinners. We are all undeserved people. We are unworthy people to enter into the heaven. But what God has done? Before you form in the mother's womb, before you were not born into this world, God's eternal plan is He has chosen you and me. The selection of God is rich because you are rich before Him. You should not perish in this world. God loved you so much. Why? He has chosen you and me to be in His partakers, in His kingdom. In this world, if you go and see, if you go to interview, whom they are going to choose? The people who got high qualified, the high qualified person who got good marks, good grades. They are not going to choose you, the people who have been failed, the people who have been not study well. But if you think about you and me, this morning God has chosen you and He has brought you. If you see that in verse 5, He has chosen you before the foundation of the world. What He has done now? Having predestinated us unto the adoption of the children, He has not only chosen, what He has done? He adopted you and me. So many people in this world, they were not adopted into the Christ. But what a wonderful thing, the God's richness He can able to see. Thank you, Lord, this morning. You have chosen me before the foundation of the world. You have selected me before the foundation of the world. So many people in this world, there are noble people, there are good people, high qualified people, educated people, there are so many. But you have chosen me because I am foolish. I don't know where I am going to be, I don't know where my destination. But today, you have given me the great hope in Christ. I will be with you. Where I am going to be? In the heavenly places. That is a blessing this morning. Thank you, Lord, for your selection. In this world, if you go to anywhere, if you go into the heaven, when we see the people who are around you, who are going to be there with you? The people who are not studied in great universities. The people who are being chosen by the God's elected people. God has selected you and me to be with Him. For that we need to worship the Lord. Thank you, Lord, you have been chosen me. If you read in same 1 Corinthians chapter 1 verse 28, He chose the what people? Lowly things of this world to despise the. We have been rejected people, we have been despised. Nobody is going to consider you. But God has chosen you and me before the foundation of the world. That is the richness of His grace. We are unworthy for heaven, but He made worthy to the heaven. For that we need to worship the Lord. The second thing, what has God done to you and to me is, if you read book of Ephesians chapter 2 and verse 4. Ephesians 2:4. But God, who is rich in mercy, Once again, if you see that, who is rich in mercy, for His great love, wherewith He loved us. He loved us. What He has done? Not only chosen us, what He has done now? He is rich in mercy. తెలుగు చెప్పుకుంటుంది, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏం చేశాడంట? మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనప్పుడు ఏం చేశాడంట? సైతం మన ఎల్ల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. We are dead people. కదా? How we are? Even though God has selected you and elected you, but how your life was? We are dead. In whom? With our sins, with our trespasses. But what has God has done? In verse 5, even when we were died in sins, He has quickened us together with Christ. By grace, see, He is the God who is rich in mercy. He loved you and me with great love. In His surrender, He saved you and me. We should be dead in this world with your sins and trespasses. క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. క్రీస్తు లేకుండా నువ్వు జీవిస్తే ఏంటి జీవితం? You're going to perish in this world. But if you have Christ, you have the hope that
you are going to live with Him forever and ever. That is the great hope. What a wonderful thing the God has given to you and to me. Verse 6. 2:6. And had Christ us together. క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంట? ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యం ఏం చేశాడంట? రాబోయములో కాకుండా కనబరుస్తుంది. క్రీస్తు చేసాక ఏంటంట? కృపా మహదేశ్వర్యం. What a wonderful thing. If you see in verse 7 in English, That in the ages to come, He might show the exceeding riches exceeding riches now. What is doing now? Exceeding riches of His grace in His kindness. What I see, the richness of God. He is rich in grace, He is rich in mercy. Now He is rich in His grace of kindness. ఎత్తులేమన్నమాట ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం. అత్యధికం. నువ్వు ఎంత వర్ణించినా ఎంత చెప్పినా నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క కృపను ఆయన యొక్క మహదైశ్వర్యమును నువ్వు వర్ణించలేవు. That is the wonderful grace of God this morning. Thank you, Lord. You have saved me through your grace. You have selected me through your grace. You have saved me not by your works. Today you are not saved by your works. What God has done to you is saved. That's what you see that in Ephesians chapter 1 verse 7. How you have been saved? In whom we have redemption through His blood, the forgiveness of sins. Through His blood you have redeemed and you got the forgiveness for your sins. Precious blood. What He has done? The spotless blood, the blameless blood has been shed on the cross. Not by your works you have been saved, by His grace. That's what the Paul was writing in Ephesians chapter 2 verse 5. He says that not you have been saved by your works, you have been saved by grace. What a wonderful God. Even though we are dead in our sins and trespasses, God sent His dear Son, Lord Jesus Christ, into this world. What He has done? He saved you and me. Yes, He has selected you through His grace. He has saved you through His grace. Today you are here because of His redemption blood. And you receive the forgiveness for your sins. Thank you, Lord. This morning, through your grace, I have been saved. That's what, once again, Paul was writing in Ephesians chapter 2 verse 8. What is it? Ephesians 2:8. By grace are ye saved. By grace you are saved through faith. When you have been accepted Him, when you accepted Him, when you invited Him into your life by faith, thank you, Lord, you died for me, for my sins on the cross. What happened now? You have been saved. See, simple prayer this morning. If anyone not accept Lord Jesus Christ, God is reminding you and me. If you say that, Lord, come into my heart, Lord, forgive my sins, what is going to give you? Wonderful, great salvation, which is free for you, but you paid the penalty on the cross. ఆయన ఎంత ఉచితంగా నీకు ఇచ్చాడు, కానీ ఆయన ఎంత క్రయం చెల్లించాడు. ఆ క్రయం చూస్తే ఈ లోకంలో ఎవరు చేయలేదండి. ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్ paid the penalty on the cross to redeem from your sins, from your trespasses. Not only that one, He saved you from all your unrighteousness. What a wonderful thing this morning to know that. Thank you, Lord, you have been saved me. That's what God is reminding you and me this morning. What happened in verse 9, 2:9? Not of works, lest any man should Not by any of your works. You have not done anything. నువ్వు ఏం చేయలేదు. నీకు రక్షణ ఎలా వచ్చింది? ఉచితం. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఈ ఉచితమైన రక్షణ ఇచ్చాడు. ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి. Rich in mercy, rich in grace. Now He has given you the great salvation through His blood. My dear brother, my sister, this morning, God has given you the great victory on the cross for your sins, for my sins. That's what Paul was writing. If you see that in this book, Ephesians chapter 2 verse 2 says that we were dead. There is no hope, but God has given you the great salvation through His precious blood. He redeemed you. He brought you. He adopted you. He kept in the heavenly place. That is a wonderful blessing. Thank you, Lord. You have selected me by your grace. Thank you, Lord. You have given the salvation for your grace. Lord, what a wonderful thing this morning to know that the saving grace of God. He given you the
salvation. Not by your works, you not done anything. You just accepted Him as you are. But the God has given you the great salvation to you and to me. This morning, thank you Lord, the exceeding riches of His grace in your kindness. What a kindness of God you are. Even though I am unworthy for everything, you made me worthy. Thank you Lord for your exceeding riches of grace so that I can worship you. The third thing God has given to you and to me is Romans, book of Romans chapter 3 and verse 24. Romans 3:24. Somebody read Romans 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఏం చేశాడు? ఉచితంగా నీతిమంతులమని. టుడే యు హావ్ బీన్ బై గ్రేస్ వాట్ హ్యాపెండ్? నీతిమంతులం. ఈ రోజున మనంతా ఎవరంట? Righteous people. In the old way, we are not righteous. But when we see through Christ, we are all righteous. How you have been called righteous? The blood of Lord Jesus Christ has made you righteous. What a wonderful thing. Once again, Paul was reminding, being justified freely by His grace. What a wonderful. Freely you have been made what? Justification. The sanctification through Jesus Christ. ఈ లోకంలో ఎవరి వలన నీకు ఇటువంటి రాదు. తెలుగు చెప్పుకుంది కదా, కృపచేత ఏమైనామంట? యేసుక్రీస్తు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులు. If you go and stand before God, God is going to show you through Christ you are righteous. You have been justified through the blood of Lord Jesus Christ by grace. ఆయన కృప లేకుంటే మన జీవితంలో మనకేముండదు? నీతిమంతులమే కావు. ఎన్నో చెప్పు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు నీ జీవితం నా జీవితం దేవునికి తెలుసు. బట్ టుడే గాడ్ హస్ బీన్ సాంటిఫైడ్ బై హిస్ గ్రేస్. వాట్ ఏ వండర్ఫుల్ అమేజింగ్ థింగ్. లార్డ్, ఈ లోకంలో నేను ఎంత డబ్బు చెల్లించినా, ఎంత క్రైమ్ చెల్లించినా నన్ను ఎవరే కానీ నీతిమంతులని చెప్పరు. ఏం చెప్తారా? Can anyone say that this person is righteous, this person is very honesty, this person is very sanctified? No one. Only through the redemption of His blood, by grace only. Through grace. ఆయన కృపను మనం ఎంత జ్ఞాపకం చేసుకున్నా, ఎంత వర్ణించినా, నువ్వు నేను దినం we are called righteous people before God. What a wonderful privilege, my dear brother, my dear sister, this morning to worship the Lord. Thank you Lord, by grace I have been sanctified, I have been justified, now I become righteous. What a wonderful thing this morning. Thank you Lord, you have selected me through your grace. Thank you Lord, you saved me and given me salvation through your grace. Thank you Lord, you have been given me the sanctification by His grace. That's what God is reminding you and me. What a wonderful thing this morning to know that. Thank you for your work. Justification freely, ఉచితం. ఈ లోకంలో ఎవరు ఉచితంగా ఎవరండి? బట్ గాడ్ ఇస్ రిమైండింగ్ యూ అండ్ మీ. బట్ వన్ థింగ్ ఈజ్ నమ్మువారికి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఏమైనారంట? యేసుక్రీస్తు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు. వాట్ ఏ గ్రేస్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ లార్డ్, త్రూ యువర్ గ్రేస్ యు హావ్ బీన్ జస్టిఫైడ్ మీ, యు హావ్ గివెన్ మీ you have made me the righteous. The fourth thing, what has God has given to you and to me is through His grace. 2 Timothy chapter 2 and verse 1. 2 Timothy 2:1. 2 Timothy 2:1. నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత ఏం కావాలంట? Through grace what happened now? We have been strengthened. What a wonderful thing. Maybe you came this morning here, there is no hope. There is no, you are weak. What a wonderful thing. నా కుమారుడా ఏమంటున్నాడు? యేసు క్రీస్తు నందలి కృప చేత. You cannot be strong, I cannot be strong if the grace of God is not with you. దేని కృప లేకపోతే మనం బలవంతులు ఎప్పటికీ కాదు, శక్తివంతమైన ఎప్పటికీ కాదు కదా. మన జీవితంలో ఆయన కృపతో మనం ఎలా ఉంటామంట? We are strong. But the inside, in spirit,
You're becoming so weak because of your failures, because of your shortcomings. But God is reminding you and me this morning, don't worry, my brother, my sister. Still my grace is available for you to make you strong. కదా ఎన్నిసార్లు మన జీవితంలో మనం చేసినటువంటి తప్పుల ద్వారా, అపరాధం ద్వారా, పాపం ద్వారా మనం ఏమవుతాం? యు బికమ్ మోర్ వీక్. అరే నేను ఆ తప్పు చేసాను కాబట్టి ఇంకా నేను ఇట్లున్నా అట్లా సాధన చేస్తాడు. హీ రిమైండ్ యూ ఎవ్రీథింగ్ టు మేక్ యూ వీక్. బట్ Paul was writing to Timothy, don't worry, my son, my daughter, by his grace you are becoming more strong. Today, how much you are going to be weak person, but if you obtain his grace, what is going to happen? You will become more strong. Thank you, Lord. The strengthening grace every day is strengthening me in my all weaknesses. That's what Paul writes in 2 Corinthians chapter 12, verse 10. 2 Corinthians chapter 12, verse 10. What Paul was writing? 2 Corinthians 12:10. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ప్రతి బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో ఏం చేస్తున్నా అంట? సంతోషిస్తున్నాను. సంతోషం ఎలా వచ్చింది? యేసు క్రీస్తునందే. ఇలా ఏమైనా పాలు read in English. Somebody read in English. Therefore I take pleasure in all my infirmities, in reproaches, in necessities, in persecutions, in distresses, for Christ's sake. When I am weak, I am strong. In Christ, when you are weak, you are strong. ఎంత కృప అండి! మనకి ఇవన్నీ ఏమి రాలేదు, ఉపద్రవం రాలేదు, కష్టం రాలేదు, దుఃఖం రాలేదు, బాధ రాలేదు, ఏమి రాలేదు. కానీ మనం ఎలా ఉంటాం? ఎంత సంఘం వచ్చినప్పుడు ఏ శక్తి ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడు పౌలు కంట ఎన్ని శ్రమ, దుఃఖం, బాధ ఎన్ని కలిగినా when I am weak, I am strong through Jesus Christ. ఎలా స్ట్రాంగ్ అయ్యాడు? Because of His grace. Thank you, Lord. Your grace is strengthening me in all my hardships, in all my difficulties, in all my sufferings, in all my persecutions, in everything. If your grace is with me, I am strengthening every day. I am becoming more strong. Today, this is a blessedness, a spiritual blessing. People in this world, when they become weak, what they are going to do? They are lost in this world. There is no hope. They go and do suicide. But for you and for me, the great hope in the Lord Jesus Christ. When I am weak, through His grace, I am becoming more strong. That is the great hope. And what a wonderful God this morning giving you the great privilege. Lord, through your grace, I am becoming more strong. Whatever situation, any hardships, any infirmities, any difficulties, any sufferings, any problems, in everything, I am going to obtain this world. I am not going to fear. Because your grace is with me, I am becoming more strong. That is the worship. In all my infirmities, in all my weaknesses, I am going to fail. But thank you, Lord, your grace is still available for me, so that I am becoming more strong. What a wonderful thing. The selection of His grace. Thank you, Lord. Saving grace, that given the salvation to me. Thank you, Lord. Your grace sanctifying me every day. Thank you, Lord. Your grace is strengthening me every day. The fifth one, we received it. The same 2 Corinthians chapter 12, verse 10. Therefore I take pleasure in infirmities, in reproaches, in necessities, in persecutions, in distresses for Christ's sake. For when I am weak, then am I strong. 12:10. 12:9. అందుకు నా కృప నీకు చాలు. ఏంటి ఇప్పుడు ఏమన్నానికి 12:9 లో? Sufficient grace. See, Paul was saying that not only His grace is strengthening me, what we have today? నా కృప నీకు కదా, మన జీవితంలో ఆయన కృప చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. నిజంగా అండి, దేవుని మన జీవితంలో దేవుని కృప మనకు తోడుగా ఉందనుకో ఏది అవసరం లేదండి. Paul was going through sickness. He prayed so many times, 3 times, Lord, remove my sickness. What God was saying to him? My grace is sufficient. The sufficiency of His grace. What a wonderful thing. నా కృప నీకు చాలండి. ఈ లోకంలో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, if you go to doctor,
If you ask that, I'm going to some sickness, what doctor is going to say? You give some medicine. What is going to happen when you go home and put some medicine? You're going to get relief. Then what you say? Thank you for the medicine, but God who provided is sufficiency. He made me, what is that? His grace has made me sufficient every day. That's what Paul was writing. Second Corinthians 12:9. What Paul was saying? My grace is sufficient for thee. నా కృప నీకు చాలును. How many times you realize in your life, because of His sufficiency of grace, you are still here? You know, so many people in this world, they're dying with cancer, they're dying with so many sicknesses. But God has, because of His sufficient grace, what has done God? He still kept you alive in the land of living. కదా ఎంతమంది ఇదని చూడలేదు, చూసారా అండి? So many people in this world, if you go to hospitals, they are dying with unknown diseases. But God has kept you because of sufficient grace. What has God has done to you? నా కృప నీకు చాలును. Wonderful thing this morning. Thank you Lord for your sufficient grace in my life. ఎన్నిసార్లు ప్రభువా దీన్ని తొలగించు, దీన్ని తీసే కదా. కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం మనం? When you go through the family problems, when you go with the financial problems, when you go with so many problems, Lord, why you allowed me in my life? Why you allowed me in my life? You prayed so many times to God. But God is saying, don't worry, my grace is sufficient for you. కదా ఎన్నోసార్లు మన ప్రాబ్లం వచ్చినప్పుడు దుఃఖంలో బాధల్లో ఎంతగా ఏడ్చింటామో కదా, కానీ దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు తోడుగా ఉంది. చాలు, ఆ చాలినంత కృప. ఎంత వర్ణించినా ఎంత చెప్పినా నీ జీవితంలో నా జీవితంలో ఆయన కృపను మనము వర్ణించాలి. ఎందుకంటే అంతగా దేవునికి సహాయం చేస్తున్నాడు. ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దట్ సఫిషియంట్ గ్రేస్ ఇన్ మై లైఫ్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ దిస్ మార్నింగ్ టు నో దట్ సఫిషియంట్ గ్రేస్. ఇన్ దిస్ వరల్డ్, లార్డ్, సో మెనీ పీపుల్ లాస్ట్, బట్ I know my infirmities, I know my weaknesses, I know my sickness, but because of His sufficient grace, you kept me in this world, in this fellowship. Thank you Lord for that wonderful grace, the sufficient grace. The sixth one, 1 Corinthians chapter 15 verse 1. 1 Corinthians 15:1. Quickly. మరియు సహోదరులారా, For 15:10. అయినను నేనేమై ఉన్నాను దేవుని కృప వల్లనే. నేను ఏమై ఉన్నా అంతా దేవుని కృపే. నేను చెప్తున్నాడు, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. ఏంటంట? తోడై ఉన్న దేవుని కృప. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. నేను ఏం చేస్తున్నా ఈ లోకంలో, ఎంత ప్రయాసపడుతున్నా, ఏముంది మనకి తోడుగా ఉన్నాను. ఎంత గొప్ప కృప కదా. సాటిస్ఫైయింగ్ గ్రేస్. హౌ మచ్ గాడ్ ఈస్ సాటిస్ఫైయింగ్ యూ టుడే బికాస్ ఈ కెప్ట్ యూ కదా. ఏమన్నాడు? నాకు తోడుగా ఉంది కృప. ఎక్కడికి పోయినా, ఏ పరిస్థితి గుండా వెళ్ళినా, దుఃఖంలో, బాధల్లో, ఓదార్పులో, ఎన్ని బాధలు నాకు ఏం తోడుంది? గమనించావు ఒక రోజు ఇదనమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నీకు తోడుకొని వచ్చింది ఏంటి? దేవుని కృప. ఎన్నిసార్లు అనుకుంటాం కదా, ఎంత ప్రయాసపడతాం కదా. ఒక ఉద్యోగానికి పోవాలంటేనే ఎంత ప్రయాసపడతాం, ఎంత ప్రయాసపడినా నువ్వు చేరుకోలేవు. కానీ ఇక్కడ ఉన్నావు అంటే ఏం తీసుకొచ్చింది? నాకు తోడై ఉన్న దేవుని కృప. థ్యాంక్ యూ లార్డ్ దట్ Emmanuel God was with me every time like a grace. అంత కృప మాకు తోడుగా అంతే కృప. తోడుగా ఏం చేస్తున్నాడంట? He's satisfying you. He's fulfilling all the desires in the house of God. Thank you Lord. The seventh one, the last one, John's Gospel chapter 1 verse 16. John's Gospel chapter 1 verse 16. Somebody read quickly. 1:16. And of His fullness have all you received, and grace for grace. ఏం గ్రేస్ అంటే ఇది? తెలుగులో ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము
కృప వెంబడి కృప వెంబడి కృప. తోడుగా ఉన్న కృప మాత్రమే కాదంట, కృప వెంబడి కృప. ఒకసారి ఎప్పుడైనా ధ్యానించావా ఏంటి కృప వెంబడి కృప అంటే? మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా ఏమవుతాం? దేవుని కృప కోల్పోతాం. మరి దేవుడు ఏం చేస్తాడు? మరో అవకాశం ఇస్తాడు. ఏంటి? ఎన్నిసార్లు కోల్పోయినా తిరిగి ఇచ్చే కృప. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నిసార్లు పతనమైపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించినా ఏమిచ్చినాడు? He never left you alone. He is given the grace unto grace. What a wonderful thing. కృప వెంబడి కృప. ఈ లోకంలో ఎవరికి లేదండి ధన్యత కదా. ఎవరైనా తప్పు చేశారనుకోండి ఏం చేస్తారు? ఇఫ్ యూ ఎనీవన్ డూ సిన్, వాట్ దే డూ? ఏమవుతుంది? పనిష్మెంట్ వస్తుంది. బట్ మన పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఒకవేళ దేవుడు కానీ మనం చేసిన తప్పులకి పనిష్ చేయాలనుకోండి ఏం చేసేవాడు? ఏమైపోదు చెప్పండి. Romans chapter 5 verse 20. Somebody read Romans 5:20. 20 and 21. Quickly. Romans 5. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపం మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏ నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన కృప అక్కడ కృప అపరిమితముగా వచ్చిందంట. ఈ లోకంలో పాపం ఎక్కువ ఏం చేస్తే ఏమవుతుంది? పనిష్మెంట్ దొరుకుతూ ఉంటుంది. What is the worldly manner? If you go to the world, what they do? If you commit any sin, they have punishment. కదా? లోకం అంతా చెప్తుంది. కానీ దేవుని కృప ఏంటంట? ఎక్కడ పాపము అధికముగా విస్తరించింది అక్కడ ఏమైందంటే దేవుని కృప అధికముగా అపరిమితమైన కృప ఏంటంటే నువ్వు నేను ఇంకా ఇక్కడ సజీవులకులో ఉన్నాము అంటే అదే కృప. ఈ లోకంలో చిన్న తప్పు చేస్తేనే, దొంగతనం చేస్తేనే జైలు వేస్తారు, వ్యభిచారం చేస్తే జైలు వేస్తారు, ఇంకా ఏ పాపం చేసినా దట్ ఇస్ పనిష్మెంట్. బట్ టుడే వీఆర్ ఆల్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్రేస్. ఒకవేళ కానీ ఆయన కృప కానీ లేకుండా ఉంటే మనం ఎన్ని తప్పులు చేసి ఉంటామో, ఎన్ని అపరాధాలు చేసి ఉంటామో, ఎన్ని మోసాలు చేసి ఉంటామో, దేని కృప ఇంకా తోడుగా ఉంది. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప తెలుసుకోవాలంట అపరిమితముగా. యూ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. అది కృప. ఎన్నిసార్లు ఈ లోకంలో తప్పు ఉంటావు, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింటావు, ఎన్నిసార్లు దేవుని విధంగా పనిచేసింటావు, కానీ దేవుడు శిక్షించడు. ఏం చేశాడు? He has given you the grace unto grace, the sevenfold grace of God. Through His grace, God has selected you and me. Through His grace, what God has done? He saved you and me. He given you the salvation. Through His grace, He sanctified you and He justified you and He made you righteous. Thank you, Lord. Through His grace, I have been strengthening every day. What a wonderful thing this morning. Through His grace, I have been strengthening. I have been satisfying every day. Through His grace, what happened? Sufficient grace. Because of sufficient grace, still I am alive in this world. Thank you, Lord. The superabounding grace. Grace unto grace in my life has made me here this morning to worship. Let you worship the Lord, understanding the richness of His grace. Kada? Yemichadu? He blessed you and me through Lord Jesus Christ, all the sevenfold blessings. ఆత్మ సంబంధమైనటువంటి పరలోకమైనటువంటి ఆశీర్వాదం ఎలా వచ్చాయి? ఆయన కృప మహదైశ్వర్యం బట్టి. Through the richness of His grace, He blessed you and me all the sevenfold blessings. Let me worship the Lord this morning with these thoughts. Shall we kneel down? Let me bring forth the worship unto the Lord. Thank you, Lord, for these all sevenfold blessings. You blessed me and you bestowed upon me through the richness of His grace. With these thoughts, now we enter into the worship. I request Sunday school teacher take the first priority, then the youth, then the congregation. Take the mic and worship the Lord. Come sit in the line so that we have the plenty of space, friend. Please come forward, all the sisters.
come inside, all sisters. You can able to come inside. Please come. We have plenty of space inside. Brothers also, you can able to sit down. Come forward. Song number 213. We'll sing only one stanza. One and the last stanza. Song number 213. From Songs of Zion, song number 213. The whole song book 211. Stanza 1 and 7. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. పాపములెన్నియో చేసిన వారము, పాపములెన్నియో చేసిన వారము, నెపములెంచక తన ప్రాణమిదే, నెపములెంచక తన ప్రాణమిదే. కృప ద్వారానే రక్షించే మనరా, కృప ద్వారానే రక్షించే మనరా. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. సర్వకృపానిధి యగు మన దేవుడు, సర్వకృపానిధి యగు మన దేవుడు, పరిపూర్ణతనిచ్చి బలపరచును, పరిపూర్ణతనిచ్చి బలపరచును. స్థిరపరచి కాయును, స్థిరపరచి కాయును. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. నన్ను నడిపించును ప్రభువు సదా, నన్ను నడిపించును ప్రభువు సదా. వేణుగా నెమును హల్లెలూయా, వేణుగా నెమును హల్లెలూయా. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడెదము, కృపచారుని ఘని ప్రభు యేసు. You may be seated. Before we take for the last table, please turn with me John's Gospel chapter 13. John's Gospel chapter 13. John's Gospel chapter 13, we're going to read from verse 12. John's Gospel chapter 13, reading from verse 12 to verse 15. Now we're going to read John's Gospel chapter 13 from verse 12 to verse 15. Read your portion loudly, carefully, prayerfully. You read John's Gospel chapter 13, reading from verse 12. వారి పాదములు కడిగి తన పరవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి వీళ్ళు చేసిన పని తెలిసిగా, బోధకుడనియు ప్రభువును నేను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభువును ఉన్నట్లు మీరు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదం కడిగినట్లుగా మీరును ఒకరి పాదమునప్పుడు కడగవలసినదే.
నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలాగ చేసేదని. One more portion, 1 Corinthians chapter 11, verse 28. We'll read all together. 1 Corinthians 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్న వారు చేసి అడుగుతుందని ఆ పాత్రలో ఉన్నది తాగవలను. చదువు లేక వాక్యములను దీవించి ప్రత్యేకంగా మీతో నాతో మాట్లాడి పరీక్షించుకుని యోగ్యంగా ప్రవేశపల్ల చేయలాగున ప్రభు సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, నమ్మకమైన ప్రభువా, మరొక మారు ప్రభువా మీ యొక్క 700 కృపను జ్ఞాపకం చేసుకుని సంఘముగా మరొక మారు మిమ్మల్ని ఆరాధన సహాయపందా మీ వందనాలు. ఎంతో ఆమెను ప్రభు పనులు చేయబోతుండగా కృప చూపించండి. చదువు లేక వాక్యం ప్రభు దీవించండి. నాతో మాతో మాట్లాడండి. ప్రత్యేక ప్రభా నన్ను మీ యొక్క సిలుచాటు మరుగు చేసుకునండి. నన్ను అభిషేకించండి ప్రభా. కాని మాట నన్ను ప్రభు కృప చూపించండి. సంఘానికి వ్యక్తిగతంగా కుటుంబంగా మాకేం అవసరమో అటువంటి మాటలు మాకు అనుగ్రహించి మాకు దర్శించి ప్రభు పరీక్షించుకుని యోగ్యంగా చేయడం సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. John's Gospel, chapter 13 is a very prominent and very important and very significant chapter in the Bible. You know why? Why it's a very important chapter in the Bible, John's Gospel 13? Before the Passover. Before the Master. Now, Jesus washed the disciples' feet, and also the Lord's Supper. And also, very important one here is, read verse 15. Somebody read verse 15. For I have given you an example For I have given you an example that you should do as that you should I have do done to you. as I have done to you. తెలుగులో నేను నీకు చేసిన ప్రకారం నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయాలని మీరును చేయవాలని నీకు మాదిరిగా ఎలా చేస్తుంది. మీకు మాదిరి. ఏంటి మాదిరి? మీకు ఎవరు మీకు మాదిరి? Who is our example? Jesus Christ. What he has done? He washed the feet of disciples. How many are there? 12. Did you ever read how Jesus washed their feet? Do you know how Jesus washed their feet? And also, he is reminding here what is the prominence, the significance, and also important of the John's Gospel 13. He is saying here what he was saying in verse 15. I have set an example. I have given you an example. What is the example Jesus has given to you and to me today? What is the example Jesus has given? What is the madhuri దేవుడు మనకు ఉంచాడు? Who can set an example? Can give me an answer. Who can set an example? Who is correct? Who can set an example? So who is అంటే మనకి ఇప్పుడు ఒకరు ఒక మాదిరి మనకు ఉంచిపోయారనుకో, ఎవరు మనకు మాదిరి ఉంచుతారు? Who can set an example? Who can give an example? ఎవరైతే చేస్తారో వారే ఎగ్జాంపుల్ పెట్టగలరు. If you not do, if you set an example, if you take the worldly way, if you go to the world, if you take sports, if you take anything, we have some examples, people who are in the sports. They set an example. They set a model, like language we speak is, they set a model, role model. What is the role model they set to us? Example, if you take any sports, cricket, how we need to play, how we need to do. They set an example. But coming to the Lord Jesus Christ, what the Lord was telling to them is, you call me Lord, you call me Master. What Jesus was telling to them, he was speaking to them in verse 13, you call me Master, Lord, you say well, for so I am. If then your Lord and Master, what he has done? Has washed feet, you also need to wash.
See, the sovereign God, omnipotent God, powerful God, the creator of the whole universe, who knows the end from the beginning, such a great God. We call him Lord, Master, everything. Such a great God washing the disciples' feet. And he's saying, a certain example to you. A certain example to you. Then you should do now. See, what a wonderful example the Lord has set. What is the example the Lord has set here? Example, the humility of Jesus Christ. Think about it. Such a great God humbled himself, washing the disciples' feet. That is the example of the Lord Jesus Christ. Not only die on the cross, he set an example before he died on the cross. What I am doing today to you, you will do to everyone. Are we doing the same? Today, God has set an example. Is your life example to the others? Question yourself, question myself. Have I set an example in the church? Have I set an example in the family? Or set an example in my workplace? Wherever you are, how you are setting an example? Are you a bad example or a good example? You need to think about it. See, I was thinking, take the example why the Lord was telling to them is, Jesus knows that someone, the 12, who is going to betray him, still he washed his feet. What a loving father it is. After the supper, someone is going to betray him. పోయిన తర్వాత ఆయన అప్పగిస్తారని తెలిసి కూడా ఆయన ఓన్లీ 12 మంది పాదాలు కడిగాడా 11 పాదాలు కడిగాడా 12 పాదాలు కడిగాడు. ఎందుకు కడిగాడు? ఎగ్జాంపుల్, యూ బీ ఇన్ దట్ పొజిషన్, వాట్ యూ డూ? I can wash 11 people. I don't want to wash 12. Why? Because he is going to betray me. నన్ను అప్పగిస్తారని తెలుసు, నన్ను మోసం చేస్తారని తెలుసు, అయినా కానీ యేసు ఏం చెప్తున్నాడు? I have set an example. I washed 12. What a wonderful thing. If you read the same chapter, Peter is going to deny him afterwards. The last verses, he is going to deny 3 times. Did God say, Peter, I'm not going to wash your feet? మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో కూడా చాలాసార్లు we see what? Who is not with me. కదా? ఎవరు నాతో లేరు, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు నాతో కొట్లాడుతున్నారు, ఎవరు నాతో పోరాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఈ ఎక్స్క్లూడ్ దెమ్. కదా? చాలాసార్లు సంఘానికి వచ్చినప్పుడు కానీ, సంఘంలో ఉన్నప్పుడు కానీ, వాట్ ఈస్ యువర్ ఎగ్జాంపుల్ లైఫ్? ద ఎగ్జాంపుల్ లైఫ్ షుడ్ బి, ఈవెన్ దో ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బిట్రే హిమ్, హీ వాష్డ్ హిస్ ఫీట్. మనమైతే చేయలేమండి. అది దేవుని మహాప్రేమ. ఎగ్జాంపుల్ లైఫ్ అంటే ఏంటంటే, శత్రువుని కూడా ప్రేమించాడు, నిస్వార్థమైన ప్రేమ చూపిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక మాదిరి. ఏంటి మాదిరి అంటే? మనం ప్రేమించే వాళ్ళని ప్రేమించడం కాదు, మనతో ఉండే వాళ్ళని ప్రేమించడం కాదు, మనల్ని అప్పగించే వారిని కూడా ప్రేమించడమే మాదిరి. నేను అనుకుంటాను, ప్రభువా అక్కడ రాస్తాడు verse 2 లో. somebody read verse 2, 13 verse 2. Supper being ended, the devil having now put you into the heart of Judas Iscariot, Simon's son, to betray him. Continue. Jesus knowing that the Father had given all things into his hand, and that he was come from God and went to God. See, Jesus knowing the thoughts of Judas Iscariot, still he washed his feet. What a wonderful the significance of the God. He has set an example. That's what God said. ఏంటి? శత్రువుని కూడా చేశాడు కాబట్టి చెప్పాడు. He said and he done, and he is now saying to you, do as what I have done. నేను చేసిన లాగున మీరును చేయండి. అది మాదిరి. మాదిరి అంటే ఏంటి? మనం, if somebody see your life and my life, can they say that I need to follow like that, I need to walk like that? మన జీవితాలు అదంగా ఉంటున్నాయా? బరువులో చేయవస్తున్నాం.
శత్రువులను ప్రేమించామా? శత్రువులకు వాక్యం చెప్తున్నామా? అప్పగించేటువంటి యూదా ఇస్కరియోతు కూడా అక్కడ ఉన్నాడని తెలిసి కూడా ఆయన పాదములు కడగడానికి తగ్గించుకొని ముందుకు వెళ్ళాడంటే ఏం మాదిరి అండి? దట్ ఈస్ ద క్రైస్ట్. ఈ లోకంలో శత్రువుని కూడా ప్రేమించేదే క్రీస్తు ప్రేమ. ఎవరు పెట్టలేదు మాదిరి మనకి. చాలాసార్లు వి సెట్ ఏ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ అవర్ ఎగ్జాంపుల్ ఇస్, ఎలా ఉంటాం మనం మాదిరి అంటే? మన మాదిరి ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఎవరికి ఎగ్జాంపుల్గా లేరా? యూ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఆఫీస్. ఇఫ్ యూ గో టు ద ఆఫీస్, పీపుల్ షుడ్ ఫీల్ దట్ వా ఇంత. ఎప్పుడన్నా నా జీవితంలో ఒక అంకుల్ ఉండేవారు. అంకుల్ స్టీఫెన్ అంకుల్ అని బెంగళూరులో. ఈజ్ టు లైక్ మై స్పిరిచువల్ ఫాదర్. వెన్ ఐ సీ హిమ్, ఐ ఆల్వేస్ ప్రే దట్ లార్డ్ గివ్ మీ టు బి లైక్ హిమ్. ఎందుకు తెలుసా? హౌ హంబుల్ హీ విల్ బి. ఆయన మాదిరికరణ జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళని చూడంగానే మనం అలా ఉండాలనుకుంటాం. మనం చూడంగానే ఎలా ఉంటుంది జనాలు? ఏంటి మనల్ని ఫాలో కాకుండా ఏం ఫాలో అవుతారు? కానీ అక్కడ చూసామంటే, ద ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ సెడ్, హీ టేకెన్ ఎ టవల్, he taken a patient, he taken a water, he himself done. ఒకవేళ మనకు అప్పని చెప్పారండి, మనం ఏం చేస్తాం? ఒకరు టవల్ తీసుకోవాలి, ఒకరు బేసిన్ తీసుకోవాలి, ఒకరు వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ మనం చేసే పనులు. యేసు ప్రభువు అంత గొప్ప దేవుడే ఉండి ఎలా చేస్తున్నాడు? సిస్టమాటిక్ ఆర్డర్. ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, మీరు చదవండి ఇంటికి వెళ్ళి, ద వే హీ డన్. మనమైతే పేతురు ఇక్కడ టవల్ తీసుకో, జాన్ ఇక్కడ ఏం చేయాలి? బేసిన్ తీసుకో, నేనేం అడుగుతారు, ఆండ్రియా కమ్ హియర్, యూ వాష్ ద ఫీట్. మనం అంతే కన్ఫ్యూజన్. ద హెవెన్లీ ఫాదర్ సెట్ అన్ ఎగ్జాంపుల్ హౌ యూ షుడ్ వర్క్, హౌ ఐ షుడ్ వర్క్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత అక్కడ ఏంటంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఒకరైనా మాట్లాడారా? ఎక్సెప్ట్ పీటర్ కదా. పీటర్ ఏం చేస్తున్నాడు అక్కడ? When you come to the Peter, don't wash my feet. What Peter was saying, don't wash my feet. What Lord said, if you are not going to wash, unless I wash your feet, there is no part with me. What is the meaning? The significance of table. You are born again, you are baptized, but you are walking in this world. You are encountering so many things in this world. But unless I cleanse you, the table is going to cleanse you week after week. You don't need to go again baptize. You don't need the full wash. What you need? You need the cleansing the table. All the sins, all the dirt you have, you need to wash. Before you take part in the Lord's table, the cleansing is required. See, after cleansing, what happened? Peter went away from God. He is going to deny him 3 times. Judas Iscariot betrayed Jesus Christ. కదా. యేసు ప్రభువుని అప్పగించేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. పేతురు ఏం చేశాడు? బొంకాడు 3 సార్లు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ టు యూ, సో ఫాలో. సి, యేసుక్రీస్తు చేత పాదములు కడిగిన తర్వాత కూడా ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు అంటే, జస్ట్ ఇమాజిన్, జీసస్ క్రైస్ట్ వాష్డ్ హిస్ ఫీట్, హీ కెనాట్ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. There is a danger today. Everyday cleansing is not there. There will be danger. You and me cannot able to enter into the kingdom of God. One person, he died himself. My dear brother, my dear sister, this is the greatest warning God is giving to you and to me. యేసు ప్రభువే పాదాలు కడిగితే ఆ మనిషి తప్పిపోయాడు అంటే ఇంకా నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఎంత క్లెన్సింగ్ రిక్వైర్డ్ మనకి ఈరోజు దినం. Every day the cleansing is required. That's what, unless I'm not going to cleanse you, there is no pot. That is the table is. మన జీవితంలో కూడా మనం అనుకుంటున్నాము, I'm a great person, I know everything, I can do everything. Nothing. If His grace is not there, you can't do anything. What is the example you need to follow? There is examples in the Bible. There is a good examples you need to follow. There is a bad examples you should not follow. It has been written in the Bible. Can you tell me some examples?
So I can tell some examples what it is written in the Bible so that we should not do. Some examples are written we should do. What is that? Japan, what is the good example, bad examples? Love your neighbor as thyself. No, it is written in the Bible, the examples, what you need to follow, what you should not follow. Okay, turn with me 1 Corinthians chapter 10. 10 verse 6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములుగా ఏ సంగతులు? Read somebody in English. Now these things were our examples. These things were our examples. Jesus set an example. These things were written for our examples for what? We should not do. ఇవన్నీ మనకు ఒక మాదిరిగా రాశారు బైబిల్లో. ఏం చేయకూడదంట? To the intent we should not lust after evil things. We should not lust after the evil things. Kada? You know what was Paul was writing to Corinthian church? He was saying, moreover, brethren, I do not want to be unaware of all that our fathers were under the cloud, all passed through the Red Sea, all were baptized into the midst of the cloud in the sea, and all the same spiritual food, all ate the spiritual food, all was drinking the spiritual drink, for they drank the spiritual drink that followed from them. The drop was Christ. But what is verse 6 says that? Verse 5. But Many of them got many of them were not well pleased. well pleased. ఏం తెలుగులో? అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఇది ఎగ్జాంపుల్. అందుకే ఏం రాస్తున్నాడు అక్కడ వర్స్ 6 లో ఏమంటున్నాడు? ఇన్ వర్స్ 6 it says that these are our examples. చాలా మంది దేవునికి ఇష్టలుగా లేరండి. ఎందుకు ఇష్టలుగా లేరు? There is one again from verse 7 the list is given. Why they were not pleasing to God? Verse 7. Neither be ye idolaters. They were idolaters. As were some of them. Some of them. As it is written, the people sat down to eat and drink and rose up to play. Neither let us commit fornication as some of So them. idolaters, fornications, inga they were. And fell one day 320,000. Neither let us tempt Christ, as some of them also tempted, and were destroyed of serpents. So they were idolaters, they were fornicators, they were tempting God, they were murmuring God. The list is given from verse 6 to 11. The list is given. Correct or not? అయితే వాళ్ళు ఎక్కువ మంది ఎలా లేరంట? ఓన్లీ మర్మరింగ్ చేస్తేనే ఎంతో చనిపోయారండి? 20 Because of their murmuring, how many people are dead? 23,000 మంది. 23,000 because of the murmuring. Because of idolatry, because of fornications, because of tempting God, so many people have died. So these are the examples. So God is written in the Bible. These were, verse 11 says that, somebody read verse 11. Now all these things happened unto them for examples. And the written All these things were written and happened, occurred unto their ensamples, examples. These all things happened. But now you should not do this. This is a bad example. All the children of Israel, they mocking God, they murmuring against God, they were doing idolatry, they were doing fornication, they were doing everything. That's the murmuring God. They complaining on God. How many people are today doing same thing? These are the examples written. My dear brother, my dear sister, వాళ్ళంతా అంట రక్షణ పొందారు, బాప్తిజం తీసుకున్నారు, అనుదినం దేవుని యొక్క బల తింటున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది దేవునికి ఎలా లేరంట? ఇష్టలుగా లేరు. These are the bad example God has written in the Bible. వాళ్ళలాగున మనము ఉండకూడదు. అందుకేమంటున్నాడు? It has written for your admonition, for your correction, so that you should not follow, you should not do. మన జీవితంలో కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఏది మనకు మాదిరి? ఎన్నిసార్లు మనం తప్పిపోయాం? We are not well pleased of God. Why? దేవునికి ఇష్టంగా ఉంటున్నాము. See, Peter has been
again came back to the Father. He can able to build the church. Today, God has clearly written here, these were our examples. These were our examples. All the children of Israel, how many people started the journey? 6 lakhs people. How many entered the promised land? 2. What is the ratio? Today, God is reminding you and me, you should not be like that. నువ్వు అలా ఉండకూడదు. దేవునికి ఇష్టంగా లేకుండా జీవించావు అంటే వాట్ ఈస్ ద ప్రివిలేజ్ యూర్ లూజింగ్ టుడే? యూఆర్ మిస్సింగ్ ద మార్క్. సో గాడ్ ఇస్ రిమైండింగ్ దట్. ఎంతో మందికి లేని ధన్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నా జీవితంలో నీ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉన్నంత కాలం you have the opportunity to enter into the privilege of his heavenly kingdom. If you are not well pleased by God, we are all in the wilderness that died. 6 lakhs people, just imagine. What about you and me? We have a small remnant God has kept here. But God's greatest desire, the plan is, we should enter into the heavenly kingdom, but set an example. Wherever you are, around the globe. ఒక మాదిరికరంగా కదా, ఎక్కడ పోయినా కానీ పలానా వ్యక్తిని చూడంగానే వాళ్ళు ఏం చెప్పాలి? అన్న, ఈయన ప్రేమించే దాంట్లో ఎవరు ప్రేమించలేరు అన్న, ఈయన చేసేటువంటి పని ఎవరు చేయలేరు అన్న అని చెప్పగలగాలి. వై ఓన్లీ గాడ్ హస్ చూజన్ 2 people? Because they were standing for the Lord. Can you able to stand for the Lord or not? Book of Hebrews chapter 4 verse 11. Hebrews 4:11. Somebody read Hebrews 4:11. Let us labor therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief. Same example of unbelief. ఏంటంటే చదవండి మాట తెలుగులో. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనం కూడా పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. యూ షుడ్ బి కేర్ఫుల్. జాగ్రత్త పడాలి. వారు ఏమైపోయినారంట? దిస్ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్బిలీఫ్. దేవుని అంత గొప్ప కార్యాలు చూసే వారు అన్బిలీఫ్ అయ్యారంటే మనం ఏం చూడలేదు. బట్ హౌ మచ్ వీ షుడ్ బి కేర్ఫుల్. సో గాడ్ ఇస్ రిమైండింగ్ యూ అండ్ మీ బిఫోర్ వి టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్. డోంట్ సెట్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్, సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. So this is the bad example written in the Bible so that we should not be. Don't follow after the evil things. Take a warning yourself and myself. So what is the good example you need to follow? Tell me. This is a bad example you should not follow. What are the good examples you need to follow? చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి కనీసం. Tell me one example what you need to follow. ఒక మాదిరికరంగా మనం ఏం ఫాలో కావాలి చెప్పండి. 1 Timothy chapter 4 verse 12. 1 Timothy chapter 4 verse 12 please. That no man despise thy youth, but be thou an example. Be thou an example for what? Of the believers. Of the believers in word, in conversation, in conduct, in charity, in spirit, in faith, in purity. What is been example? ఎలా ఉండాలి మాదిరి? తెలుసు అన్నమాట. నీ యవ్వనమును బట్టి ఎవరిని నిన్ను తృణీకరింపనీయకుము. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఇది మాదిరి. ఏంటి మాదిరి? ఎలా ఉండాలి నువ్వు? యు షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ వర్డ్. ఎలా ఉండాలంట? కన్వర్జేషన్, ఇన్ చారిటీ, ఇన్ స్పిరిట్, ఇన్ ఫెయిత్, ఇన్ ప్యూరిటీ. మనం ఉంటున్నాము ఎగ్జాంపుల్ గా. అపోజిల్ పాల్ రైట్ టు తిమోథీ saying to them, you should be an example in speaking, in your conduct, in your love, in your spirit, in your faith, in your purity. మన జీవితంలో మనం విధంగా ఎగ్జాంపుల్ గా ఉంటున్నాము. మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఏం చెప్తున్నాడు అక్కడ? మాటలోను తెలుగు చక్కగా ఉంది. మాట, ప్రవర్తన, ఇంకా ప్రేమ, విశ్వాసం, పవిత్రత. వీటన్నిటిలో యూ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్. ఆర్ యు ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద లార్డ్?
Apostle Paul encouraging Timothy as a young brother, how he should be, how you are talking, how you are speaking. మన ఇద్దరు ఎలా ఉంటాం, మన మాట ఎలా ఉంది, మన ప్రవర్తన, కండక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీ కండక్ట్ ఎక్కడ ఇస్తారు? ప్రవర్తన సర్టిఫికేట్. ఇన్ యువర్ స్కూల్ వాట్ దే గివ్? సాటిస్ఫాక్టరీ. ఎక్కడ పోయినా అదే పదం కదా, సాటిస్ఫాక్టరీ. ఎప్పుడైనా గుడ్ అని కానీ ఎప్పుడైనా వచ్చిందా కండక్ట్? స్కూల్లోనే గుడ్ లేకపోతే దేవుడికి ఎలా ఉంటుంది? ఇఫ్ గో టు స్కూల్ యువర్ కండక్ట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. అంతే, ఎక్కడికి పోయినా సాటిస్ఫాక్షనే. ఎవరికి? నీకు ఉండదు, ఆయనకు ఉండదు, కానీ రాస్తారు కదా. దే విల్ రిటర్న్ లైక్ దిస్, yes, his conduct was satisfactory. But you know the real truth. What is your life? How is your speech? How is your talking with the believers? If these are all right, written Timothy for the believers' purpose only. అసలు కదా, విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే నీ విశ్వాసంతో మాట్లాడేటప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ యొక్క విశ్వాసం, నీ పవిత్రత ఎలా ఉంది? క్వశ్చన్ చేసుకున్నాము. Is an example in all these things? First, make sure you should be an example of your character. If your character is not good, your life is not good, don't take part in the Lord's table. How is your character today? How is your life today? How is your speaking with others today? ఇంకా అంట విశ్వాసంలో మాదిరి, పవిత్రతలో మాదిరి. అంటే నీ జీవితం ఎలా ఉండాలి? ప్యూర్. ఎక్కడ పోయినా అలా ఉండాలి. మనమైతే ఎలా ఉంటాం? కొంతమంది మనతో మాట్లాడి భయపడతారు కదా. ఎందుకు? వాళ్ళకి లేని కన్విన్స్ చేసుకొస్తాం కదా. బట్ హౌ యూ షుడ్ బి. ఫస్ట్ థింగ్, మేక్ షూర్ యూ షుడ్ బి an example. Second example, how you should be. Titus chapter 2 verse 6 and 7. Book of Titus chapter 2 verse 6 and 7. Somebody can read quickly. Young men likewise exhort to be sober-minded. In all things shewing thyself a pattern of good works. In doctrine showing uncorruptness, gravity, sincerity. తెలుగు చదవండి. హెచ్చరించుము. పరపక్షమన్నవాడు ఇది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు ఎలా ఉండాలి? మాదిరి సత్కార్యములలో నీకు మాదిరి కనపరచు. అగైన్ Paul went to Titus, the young brother. What is saying? You should be an example of the good works. ఏముంది అక్కడ? ఇన్ సిన్సియారిటీ, ఇంకా you should be sure the integrity. How your good works. మనకు పని అప్పచెప్పారు అనుకోండి, ఎలా చేద్దాము? So do with the integrity, do with the sincerity, do with the uncorruptness. ఇంకేం ఉండకూడదు. ఏ పని చెప్పినా అది ఏం చెప్తున్నాడు? నీకు నువ్వే మాదిరిగా ఉండు. సత్కార్యముల విషయంలో మంచి కార్యం చేసి ఎలా ఉండాలి? సత్కార్యం చేసే విషయంలో ఎలా ఉండాలండి? నీకు నువ్వే మాదిరి. ఎవరైనా చూస్తే ఆయన ఇంకా చక్కగా రాసి ఏముంటుందంటే, చెడు మాట ఏది చెప్పనేరక, అంటే పరపక్షం ఉన్నవాడు, మన పక్షం ఉన్నవాడు కాదు. Others need to testify you, others need to tell you how you are doing the good works, how you are doing all the good works with honest heart, sincere heart, uprightness. This should be an example. What a wonderful God has set an example. Jesus Christ, even though you call me Lord, Master, I set an example to you. What is your example today? ఎలా ఉంటున్నాం మన మాదిరి? The third thing, book of Acts chapter 20. Quickly, how we should be an example. Where should be an example? Book of Acts chapter 20 verse 35. Acts 20:35. I have shewed you all things, how that so laboring ye ought to support the weak, and to remember the words of the Lord Jesus. Remember this one. Remember the words of Lord Jesus Christ. How he said, It
it is more blessed to give than to receive. తెలుగు చదవండి. మీరును ఇలాగ ప్రయాసపడి మీరు ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపిద్దని చెప్పాను. అన్ని విషయాల్లో మీకు మాదిరి చెప్పాడు. ఏంటి మాదిరి? వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ సెట్? అండ్ దీస్ వర్డ్స్ ఆర్ స్పోకెన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఇస్ ద వర్డ్స్ ఇస్ స్పోకెన్? It is better, it is blessed to give than receive. ఏంటంట చెప్పండి. మనం ఏం చేస్తాం? మన ఆపోజిట్ కదా. గివ్ కాదు, మనం ఏం చేస్తాం? రిసీవ్. మనం మంచితో ఉంటున్నాం విధంగా తెలుగు తక్కువ అన్నమాట. ఏంటంట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట దాన్ని. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువుని యేసే చెప్పాడు ఈ మాట. ఏమని చెప్పాడు? ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ బ్లెస్డ్ అంట. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఎన్నిసార్లు మనం దీనిలో ఉన్నాం? ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వన్. మనం అంతా రిసీవే కదా, ఎవరికి గివ్ అని ఉండదు కదా. ఎప్పుడు ఇచ్చామా? ఇఫ్ ఎనీ వన్ హెల్ప్, డిడ్ యు గివ్ ఎనీ హెల్ప్ టు దెమ్? యేసు ప్రభు నిజంగా యేసు ప్రభు యొక్క గొప్ప క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఏం చేసేవాడు? 5,000 పీపుల్కి ఏం చేశాడు? పంచి పెట్టాడు. అందులో ఏమన్నారు? ఇంతమందికి ఎక్కడి నుంచి ఫుడ్ వేస్తా అని చెప్పేసి. ఇట్ ఈస్ బెటర్ టు గివ్. ఆల్వేస్ రిమెంబర్ దిస్ వర్డ్స్. ఇట్ ఇస్ బ్లెస్డ్నెస్ అంట. ఏం తెలుగు చక్కగా ఉంటుంది. ధన్యత. ధన్యత అంటే ఏంటి? ఇచ్చుట. పుచ్చుకున్నట్టు కాదు. మనం ఏం చేస్తాం? అన్ని పుచ్చుకోవడమే, ఇచ్చుట ఏమి ఉండదు. టుడే మనం ఎలా ఫీల్ అవుతా ఉంటామంటే కొంచెం సహాయం చేసి మొత్తం మనం చేసినా ఫీల్ అవుతాం కదా. ఎక్కడికైనా అంతే మన పని. ఏంటి చేసేది? ఎంత గోరంత, చెప్పేది కొండంత. అది మన పని. యేసు అలా చెప్పాడు అంతా. అక్కడ జాన్ రాస్తాడు, ఆయన చేసిన గొప్ప కార్యాలు రాస్తే ఇలాంటి బుక్ ఎన్ని కావాలంట. వరల్డ్ సరిపోదు, అన్ని చేశాడు గొప్ప కార్యాలు. మనం ఇక్కడ రాసిన చదువుకోవడానికి మన బరువు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఎంతమందిని ఫీడ్ చేశాడు, ఎంతమందికి సహాయం చేశాడు. When the widow's man was crying, God has went to her and given the help. Whatever the help we can do. ఈరోజు ఈ దినాల్లో అంటే ఎలా ఉన్నామంటే మనం అంతా ఎప్పుడు రిసీవ్ చేసుకోవడమే, ఇచ్చేదే లేదు. బట్ జీసస్ క్రైస్ట్ సెట్ an example and he said it is more blessed to give than to receive. It is more blessed. నా జీవితంలో అయితే నేను ఎంత నష్టపోయినా నాకు తెలుసు. ఇచ్చుట్లోనే, పుచ్చుకోవడంలో కాదు. కానీ దేవుడు, నేను అనుకుంటా ఉంటాను చాలాసార్లు, when I was reading Bhakti Uncle book, one woman was praying for 5 rupees. She was praying somewhere and God was speaking to Bhakti, go and give 5 rupees to her. He don't have money. He was walking on the road. He found 5 rupees note. మనది ఏం చేస్తాం? ఆ సిస్టర్ ప్రే చేసుకుని ఏమైనా సమాధానం లేదు, నాకు దొరికింది, ఇది నాది అన కదా. Immediately he went to that house. He knocked the door and the sister was praying and he gave the 5 rupees note. You know, that sister was how much blessed. అంటే ఎవరు నీటిలో ఉన్నారు, ఎవరు అక్కర్లో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, కనీసం మనం సహాయం చేయకపోయినా పర్లేదు, కనీసం ప్రార్థన చేయగలిచాం. At least you're not there to give any support. What support we can give? The support of prayer. Anything you give, anything you help. కదా, చాలా మంది మన చర్చికి వస్తున్నారు, కాదు, they don't have transport. What are you going to do? It is give some support. Whatever support you can give to them. This is the words of the Lord Jesus Christ. Clearly says in Acts 20:35, it is blessed, it's more blessed to give than to receive. చాలా సంఘంకి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. మనం ఆశీర్వదిస్తూనే ఉంటాడు దేవుడు. దేనికి? ఎదుటి వారికి సహాయం చేయాలి. మనం సహాయం చేయకుండా ఉన్నామనుకో, ఎందుకు ఆశీర్వాదం? టుడే this churches, Hebron churches has been more popular. You know why? The fellowship.
ఎక్కడన్నా వెళ్ళి నేను when I went to Germany in 2008, I don't know anyone in Germany. I don't know language. When I went there, I was praying, God, open the door to have the fellowship. One sister, she was at the age of 55. You know how much she received us? How much she given the help to us? I was there so many years. That's a fellowship. It is more blessed to give. చాలాసార్లు మనం ఏముంటామంటే ఇస్తే ఏం చేస్తారు, నష్టం మనకి ఇస్తారో రాదు కదా, మనం లెక్కలు వేసుకుంటాం అంట. వాళ్ళకి ఇస్తే ఇస్తారా, వీళ్ళకి ఇస్తే, కానీ దేవుడు అడిగినా ఉంది ఇచ్చేసాడు, దేవుడిని ఆపాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాలాంటి వాడికే దేవుడికి సాయం చేశాడంటే మనం ఏం చేయాలి? గివ్ మోర్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. ఇట్ ఇస్ బ్లెస్నెస్ అంటే నీ జీవితంలో నా జీవితంలో ఇచ్చుట ఎరిగామనుకో, దేని బ్లెస్సింగ్స్. పుచ్చుకుంటే కాదు బ్లెస్సింగ్. మనం అంతా ఏంటంటే పుచ్చుకుంటూ ఆగిపోయాం, ఇచ్చుటో తెలియదు మనకి. సో మేక్ షూర్ వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు ద చర్చ్, వాట్ ఆర్ ద సపోర్ట్, వాట్ ఆర్ ద హెల్ప్ యూ కెన్ గివ్, ఇట్ విల్ బి మోర్ బ్లెస్డ్. టుడే ఐ ఆమ్ బ్లెస్డ్ because so many people are helping me. Correct or not? Because so many people are guided me spiritual way. So many people are giving me the instruction how I need to walk, how I need to do. It's very important. That's what the Lord was telling to you. This be an example to give to others. Help. What are the possibilities you have? What do you do? It is more blessed to give than to receive. That is the example the Lord has said to you and to me. The fourth one, book of James chapter 5 verse 10, quickly. Book of James 5:10. Take my brethren the prophets who are spoken in the name of the Lord for an example of suffering, affliction, and of patience. Verse 11. Behold, we count them happy which endure. We have heard of the patience of Job and have seen the end of the Lord, that the Lord is very pitiful and of tender mercy. తెలుగులో నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికకు మాదిరి పెట్టుకుని. ఏం మాదిరి అంటే అది? వాట్ ఇస్ ఎగ్జాంపుల్? సఫరింగ్, అఫ్లిక్షన్. శ్రమ వచ్చిన ఏం చేయాలి? రిమెంబర్ జోబ్. దట్స్ వాట్ హి రిటన్ కదా. ఒక శ్రమ అనుభవం ఏంటి? దట్స్ వాట్ వర్స్ 11 సేస్ దట్. తెలుగు ఉంది, సహించిన వారిని అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంత జాలియు కనికరం గలవాడని. హౌ మచ్ గాడ్ హస్ బ్లెస్డ్ జోబ్. ఇఫ్ యు హావ్ దట్ ఎగ్జాంపుల్ టు సెట్ పేషెన్స్ కదా, ఓపికకు మాదిరి, శ్రమకు మాదిరి. ఒక శ్రమ వస్తానే ఏమన్నాడు జోబు? వాళ్ళ భార్య వచ్చి ఎన్ని మాట్లాడినా ఏమన్నాడు? నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతుంది. మనమైతే మనం ఆ చర్చి కూడా పోవసం ఉండదు, ఎందుకంటే అక్కడికి పోతే ఎప్పుడు శ్రమ పెడతా ఉంటారు, పని చెప్తా ఉంటారు. మనకు ఓపికే ఉండదు. ఓపిక మాదిరి. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ టు బి ఆల్వేస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. టు బి ఎలా ఉండాలంటే ఎగ్జాంపుల్ ఒక మాదిరికరంగా ఉండాలి. సో గాడ్ ఇస్ రిమైండింగ్ యూ అండ్ మీ. సో always set an example to you and to me. 1 Peter chapter 5 verse 1. 1 Peter chapter 5 verse 1, 2, 3 and 4. The elders which are among you, I exhort, whom I am also an elder and a witness of the sufferings of Christ, and also a partaker of the glory that shall be revealed. Feed the flock of God which is among you, taking the oversight thereof, not by constraint, but willingly, not for filthy lucre, but of a ready mind, neither as being lords over God's heritage, but being ensamples to the flock. Being an example to the flock. ఎవరు ఎవరండి వీళ్ళు? They should be an example to the flock. తెలుగుంది verse 3. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండాలి. ఏ ఎగ్జాంపుల్ టు ద ఫ్లాక్. ఎవరి ఇల్లు? ఎవరికి ఇది?
వర్స్ 1 ఏముంది? టు ద ఎల్డర్స్, టు ఆల్ ద రెస్పాన్సిబుల్ బ్రదర్స్, ఎవ్రీవన్, వాట్ షుడ్ బి? యూ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ టు ద ఫ్లాక్. మనం అంతా ఎలా ఉండాలి సంఘంలో? ప్రభులే ఉండకూడదు. ఎలా ఉండాలి? మందికి మాదిరిగా ఉండాలి. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు ఒక అధికారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రభువే అంత తగ్గించుకొని వచ్చి పాదములు కడిగాడు అంటే పేతురు రాస్తున్నాడు ఏమని? నువ్వు అలా మాదిరిగా ఉన్నావంటే ఏమవుతుంది? వర్స్ 4 లో, And when the chief shepherd shall appear, he shall receive a crown of glory that fadeth not away. If you are an example to the flock, there is a crown which will never fadeth away. ఈ మాదిరికరమైన జీవితం అంటే మన జీవితంలో చాలా మనం ఉండట్లేదు కదా. That's what God is reminding you and me this afternoon. Are you set an example to the flock? ఇప్పుడు మన సంఘం అంతా ఉంది. సంఘం ఎలా ఉండాలి? ఒక మాదిరికరమైన జీవితం. మన మాటలోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను, క్రియల్లోను, మనం చేసే పనిలోను ఎలా ఉండాలి? మాదిరికరమైన జీవితం. ఆ మాదిరికరమైన జీవితం ఉంటే నీకేముంది? మహిమా కిరీటం. నువ్వు ఆదంగా లేవనుకో ఏముంటుంది? ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద ఫ్లాక్, వాట్ యు గోయింగ్ టు రిసీవ్? దేవుడు ఏం చెప్పాడు? గాడ్ ఇస్ గోయింగ్ టు సపరేట్ కదా. ఏం చేస్తాడు? గొర్రెలు ఎవరు? మేకలు ఎవరు? సపరేట్ చేస్తాడు దేవుడు. ఏమంతా మనము విల్ బి సపరేటెడ్. దే ఆర్ ఆల్ ద సేమ్ ఫ్లాక్ కదా. బట్ హూ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద ఫ్లాక్. దట్స్ వాట్ పీటర్ వాజ్ రైటింగ్ హౌ యూ షుడ్ బి. కానీ వర్స్ 2 లో ఉంటుంది మనం ఎలా పనిచేయాలంట? బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి. దిస్ ఈజ్ ద చర్చ్ గాడ్ ఈస్ వాంట్ టుడే. ఎలా ఉండాలి? ఎటువంటి దురాపేక్ష ఉండకూడదు. ఏ పని చేసినా ఏముండకూడదు? ఏముండకూడదు? ఒక ఫిల్తీ లక్ష్యం అంటే ఏంటి? దురాశ. తర్వాత ఎలా ఉండాలి? సిద్ధ మనస్సు. ఎలా ఉండాలి? ఏమి ఉండాలి? సిద్ధ మనస్సుతో ఏం చేయాలి? ప్రతి విషయంలో ఎలా పని చేయాలి? విల్లింగ్ మైండ్. సో ఇవి మనకు ఉంటే దెన్ యూ హ్యావ్ ద గ్రేట్ ప్రివిలేజ్ వేర్ యూ కెన్ ఏబుల్ టు ఫ్లాక్ కదా. సిద్ధ మనసు ఉండాలి. ఇంకేముండాలి? దేవుని చిత్త ప్రకారం పనిచేయాలి. ఎప్పుడు విచారణ చేస్తూ ఉండాలి. అంటే మంద ఏమైపోతుందని ఏం చేయాలి? ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఎవరికి బాగలేదు, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా, ఏం జరుగుతుంది, ఎన్ని చేసేవాళ్ళు ఎవరు? విచారణ చేస్తూ ఏం చేయాలంట? మందను కాయండి. అప్పుడు అంటున్నాడు ఏంటంట? మీకు అప్పగింపబడిన ప్రభులే ఉండక మందకు మాదిరిగా ఉండు. దేవుడు మన జ్ఞాపకం ఏంటంటే we should be an example to the flock. So whatever the God has given the any work in the church, do as an example. కదా మనం చేసే పని, ఇప్పుడు నేను చేసే పని రేపు పొద్దున వచ్చేవాళ్ళు ఎలా చేయాలి? నాకన్నా బాగా చేయాలి. కరెక్టే కదా. మనమే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ పెట్టామనుకోండి, కెన్ డు ద గుడ్ వే? టుడే హౌ మెనీ చర్చెస్ have this kind of exemplary life? Till we are all lost. అందరం కోల్పోయాం. ఎందుకంటే మనం ప్రతి పనిలో ఆమె బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్ ఆర్ నాట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ డూ ఎవ్రీథింగ్. ఎలా పనిచేయాలంట? ఒక మాదిరికరమైనటువంటి జీవితం. If you see the church in Thessalonians chapter 1 Thessalonians chapter 1 verse 6 and 7. And he became followers of us and of the Lord, having received the word in much affliction, with joy of the Holy Ghost, so that ye were ensamples to all that believe in You are an examples. You are an examples in what? Macedonia and Achaia. So what they done? ఏం చేయాలి? వాక్యాన్ని విశ్వాసంతో మాదిరి. వాక్యమును ఎలా స్వీకరించారు? సంఘం అంటే ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మను కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు
మీరు వాక్యం అంగీకరించి మమ్మను అమ్మును ప్రభును ఓన్లీ మమ్మల్ని ఒక్కడే కాదు, నన్ను ఒక్కనే కాదు, ఏం చెప్తున్నాడు ఇక్కడ, ప్రభుని ఒక్కడే వేస్తున్నారు. కానీ మమ్మును ప్రభును పోలి నడుచుకుంటూ వచ్చు. అప్పుడు ఏమైందంటే వారికి అకయాలోను మాస్యాలోను విశ్వాసులందరికీ you should be an example to the all believers when you receive the word of God in much affliction and set an example to the believers and to the Lord. God is expecting everyone an example in life. ఎక్కడ ఉన్నా మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉన్నామా లేదా? అందుకే ప్రభు అన్నాడు, ఐఎమ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ టు యు, వాషింగ్ ద డిసైపుల్ ఫీట్. నేను చేశా కాబట్టి మీరు చేయండి. అందుకే పౌలు రాస్తే ఏమంటాడు అంటే ఫస్ట్ కొరింథియన్స్ 11:1 ఫస్ట్ కొరింథియన్స్ 11:1 క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? నన్ను పోలి నడుచుకోండి. In the whole Christianity, the Bible, the only one person challenged all the believers, only Paul. After Jesus Christ, he the only one person can able to say, follow me. ఎవరు చెప్పలేదు ఆ మాట? బైబిల్ పీటర్ చెప్పలేదు, జాన్ చెప్పలేదు, ఎవరికి ఆ గట్స్ లేవు. ఎందుకు? బికాస్ ఐ ఫాలో ద గాడ్, యు ఆల్సో ఫాలో మీ. In every version, I set an example to follow Christ, you also follow me. This is one of the greatest pillars of believer today. Are you an example to the God? Are you example to the believer? Are you example to the church? Very simple. Are you example to the believer? Are you example to your family life? Are you example to the local church where you are? Are you example to the God in everything what you do? What a wonderful God we have. He's still given His grace and He's asking us to set an example. Washing disciples' feet is not easy thing. కదా ఎవరైనా చేయగలరా? మనకు చెప్పారనుకోండి, వెళ్ళి పాదాలు మనం కడుతాం, మనం ఎలా ఉంటాం? ఏందన్నా ఆయన చేసేది, ఏం చేసేది అమ్మ అంతా మనం ఇంకా పుస్తకం రాస్తాం. పాదాలు కడగమంటే పుస్తకం అంతా నింపేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? Are you set an example today? The Paul was writing to Timothy. You set an example in your character, in your speaking, in your word, in your conduct, in your love, in your faith, in purity. In అంటే ఏంటి? నీలో ఇవన్నీ రావాలి. The Paul was saying to Titus, be an example of good works. Maintain a good character, then you do the good works. It's not easy. Then Paul was writing to Timothy and Titus, be an example. The Lord Jesus Christ said, it is more blessed to give than to receive. Are you set an example? మనంతా ఇచ్చేవాళ్ళం కాదండి, అంతా పుచ్చుకునేవాళ్ళం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇచ్చేవాళ్ళే ధన్యులు. ఇచ్చే నేర్చుకున్నామంటే ఎక్కడున్నా you will be more blessed. Do small thing for God. So God is reminding you, you set an example to the flock. Wherever you are, maintain the exemplary life to the church. Enduku we tell you always, do this way, do this way, do this way. మీకు తెలియదని కాదు, మీకు తెలుసు, కానీ చెప్తాము. Giving you the instruction to do so that it will be an example. మనం చేసే పని అంతా ఎలా ఉంటుంది? ఎప్పుడు మనకు తెలియకుండా చేస్తున్నాం, కానీ set an example. Let me ask the Lord, how we should be example in the patience. ఓపిక, శ్రమ, దుఃఖం, బాధ వచ్చిన ఎలా ఉండాలి? We should be an example. Then we should be example to the church. How the church, the Thessalonian church, they set an example to the believers. విశ్వాసులు ఎలా ఉంటారు? మాదిరి. ఎందుకు? వాక్యం అంగీకరించారు కాబట్టి. They receive the word of God, they follow the word of God, they set an example to the believers and to the Lord. There are so many things we can able to meditate. Now let me ask the Lord, is my life to example to you? నేను నీకు మాదిరిగా ఉన్నాను. ఎన్నిసార్లు మనం పడిపోయాను?
Shall we all kneel down? Before we take on the Lord's table, we'll ask the Lord, Lord, help me to recover. Lord, I lost my vision. I lost the pattern. I lost the exemplary life in my life. Lord, help me to restore back so that wherever I am, like you, I need to be set an example and I need to do it. Lord, help me. So God is going to help you. If you're not an example, ask the Lord so that God can forgive you. You know, we saw that the Judas Iscariot, he did not follow God. He set a bad example. The children of Israel, they were lusting, they were doing all the things God has written for you, for me, for the admonition, to set an example to you and to me. Let me ask the Lord, you have been reminded you and me so many times. Let this keep an example to you, how the Lord has done. Let me come that humility, let me come and do what God has said and follow and do everything, then we will be an example that is to come. Shall we kneel down and pass the Lord's table in manner.